అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ayat number 111 ومن يكسب إثما فإنما يكسبه على نفسه وكان الله عليما حكيما. ఆయత్ నంబర్ 111. కానీ ఎవడైనా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఆయత్ నంబర్ 112 ومن يكسب خطيئة أو إثما ثم يرم به بريئا فقد احتمل بهتانا وإثما مبينا. ఆయత్ నంబర్ 112. ఇంకా ఎవరైనా ఏదైనా తప్పు చేసి లేదా పాపానికి పాల్పడి ఆ నిందను ఏ పాపము ఎరుగని అమాయకునిపైకి నెట్టివేస్తే అలాంటి వాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు. 161. ఈ ఆయతులలో హెచ్చరిక అందరికీ, అన్ని కాలాల వారికి వర్తిస్తుంది. మదీనాలో బను ఉబైరిహ్ తెగవారు ఏ విధంగా తమ తప్పిదాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఒక నిర్దోషిపై అపనింద వేశారో అలాగే లోకంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. దాని పర్యవసానం తీవ్రంగా ఉండబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయత్ నంబర్ 113 ولولا فضل الله عليك ورحمته لهمت طائفة منهم أن يضلوك وما يضلون إلا أنفسهم وما يضرونك من شيء وأنزل الله عليك الكتاب والحكمة وعلمك ما لم تكن تعلم وكان فضل الله عليك عظيما. ఆయత్ నంబర్ 113. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పుదారి పట్టించాలనే అనుకుంది. కానీ నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోను చేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హాని కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది. 162. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్లు దైవ ప్రవక్తలు అలైహిస్సలాం దేవుని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటారు. ఇది వారిపై దేవుని కటాక్షం మరియు ఆయన ప్రత్యేక అనుగ్రహానికి నిదర్శనం. ఇక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెడత్రోవ పట్టింపజూసిన సమూహం అంటే ఆయన సన్నిధిలోని బను ఉబైరిహ్ తెగవారికి అనుకూలంగా వాదించిన వారని భావం. వారి ఈ వాదన మూలంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసలు దొంగనే నిర్దోషిగా ఖరారు చేసే ప్రమాదం జరగబోయింది. 163. ఇక్కడ దేవుని మరొక గొప్ప అనుగ్రహం, ఉపకారం గురించి జ్ఞాపకం చేయడం జరిగింది. అదే గ్రంథం మరియు వివేకం, ఇంకా ఇతర ముఖ్య విషయాలకు సంబంధించిన జ్ఞానం. గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని, వివేకం అంటే సున్నత్ అని అర్థం. ఈ రెండింటి ద్వారా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అప్పటి వరకు తెలియని ఎన్నో పరమార్థాలు, జీవన రహస్యాలు తెలిసాయి. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల అల్లాహ్ తన ఈ అనుగ్రహాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. ఉదాహరణకు 1, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గ్రంథం అంటే ఏమిటో, ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏమిటో నీకు తెలుసు. అసలు ఏమీ తెలియని పరిస్థితిలో మేము మా జ్ఞానం ద్వారా ఖురాన్ ఇచ్చి ఒక ఆత్మను అంటే దూతను నీ వద్దకు పంపాం. అషూరా 52. 2, ఓ ప్రవక్త, నీపై గ్రంథం అవతరింపజేయబడుతుందని అసలు నీవు ఊహించనైనా లేదు. కానీ ఇది కేవలం నీ ప్రభు కృప వల్లనే నీపై అవతరించింది.
అల్ కసస్ 86. ఈ ఆయుతుల ద్వారా విదితమయ్యేది ఏమిటంటే అల్లాహ్ తన ప్రవక్తపై ప్రత్యేకంగా దయతలిచాడు, ఆయనకు మహోపకారం చేశాడు, కనుకనే ఆయనకు గ్రంథాన్ని వివేకాన్ని వసగాడు. ఇవి గాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియని ఎన్నో నిగూఢమైన విషయాలను కూడా నేర్పాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అగోచర విషయాల జ్ఞానికారు అన్నదానికి ఈ వాక్యం కూడా ఒక తార్కాణమే. ఎందుకంటే కుద్దుగా అగోచర విషయాలు తెలిసిన వారికి వేరొకరి నుంచి జ్ఞానాన్ని పొందవలసిన ఆవశ్యకత ఉండదు కదా. వహీ ద్వారా కానీ మరో మార్గాన కానీ సమాచారం అందుకునే వ్యక్తి అగోచర జ్ఞాని, ఆలిముల్ గైబ్ అనబడరు. ఆయత్ నంబర్ 114. لا خير في كثير من نجواهم إلا من أمر بصدقة أو معروف أو إصلاح بين الناس ومن يفعل ذلك ابتغاء مرضات الله فسوف نؤتيه أجرا عظيما. ఆయత్ నంబర్ 114. వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలు ఉండదు. అయితే దాన ధర్మాల గురించి, లేక మంచి పనుల గురించి, లేక ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరైనా కేవలం దైవ ప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయముగా మేము అతనికి గొప్ప అరబిలో నజ్వా సాధిస్తాం అనే పదం వచ్చింది. ఇక్కడ నజ్వా అంటే ముస్లింలకు వ్యతిరేకంగా కపటులు పరస్పరం జరిపే రహస్య సమాలోచనలని, గుసగుసలని అర్థం. పరస్పరం ఉండొకరికి వ్యతిరేకంగా జరిపే గోప్యమైన సమావేశాలకు కూడా ఈ పదం వర్తిస్తుంది. 165. అంటే దాన ధర్మాలను ప్రోత్సహించడానికి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి, ప్రజల మధ్య ఏర్పడిన అపార్థాలను దూరం చేసి వారిని కలపడానికి పరస్పరం సంప్రదింపులు జరపడం అభిలషణీయమే. ఇలాంటి సదుద్దేశాలతో ప్రజలతో సమావేశమవడం పుణ్యప్రదమని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. మారూఫ్, ప్రతి మంచి పని మారూఫ్ కిందకే వస్తుంది. 166. ఏ పని చేసినా దైవాన్ని మెప్పించే ఉద్దేశంతో చేస్తేనే అది పుణ్యప్రదం అవుతుంది. లేకుంటే ఎంత గొప్ప పని అయినా అది వృధా అయిపోతుంది. ఒక్కోసారి అది అతని పాలిట హానికరంగా కూడా పరిణమించవచ్చు. అల్లాహ్ మనల్ని ప్రదర్శనా బుద్ధి నుంచి, కపట విశ్వాసం నుంచి రక్షించుగాక. 167. ఈ ఆయతులో ప్రస్తావించిన మంచి పనుల మహత్యం గురించి హదీసులలో కూడా నొక్కి వక్కాణించడం జరిగింది. ధర్మసమ్మతంగా ఆర్జించిన సంపాదన నుంచి ఒక్క ఖర్జూర పండు దానం చేసినా అది ఉహుద్ పర్వతమంతా పెరుగుతుందని చెప్పబడింది. సహీ ముస్లిం కితాబు జకాత్. ఒక మంచి మాటను ఉపదేశించడం కూడా గొప్ప సత్కార్యమే. అలాగే బంధుమిత్రుల మధ్య ఏర్పడిన అంతరాల అగాధాలను పోడ్చడం, ఎడమొహము పెడమొహంగా ఉంటున్న వారి మధ్య సఖ్యతను పెంపొందించడం గొప్ప సదాచరణగా పరిగణించబడుతుంది. ఈ రకమైన సయోధ్య కోసం పాటుపడడం నఫీల్ నమాజులు చేయడం కన్నా, నఫీల్ ఉపవాసాలు పాటించడం కన్నా, స్వచ్ఛందమైన దానధర్మాలు చేయడం కన్నా శ్రేష్టతరమని ఒక హదీసు చెబుతుంది. అబూదాబుద్ కితాబుల్ అదబ్, తిర్మిజీ కితాబుల్ బిర్, మస్నద్ అహ్మద్ 6/444, 445. ఆఖరికి కుదిర్చే వాడికి అబద్ధం పలకడానికి కూడా అనుమతించబడింది. ఉండొకరిని దగ్గర చేర్చడానికి కించిత్ లౌక్యం ప్రదర్శించవలసి వచ్చినా అతను తాత్సర్యం చేయకూడదు. జనుల మధ్య సయోధ్య కోసం మంచి మాటను వ్యాపింపజేసేవాడు, లేక మంచి మాట పలికేవాడు అబద్ధాల కోరు కాజాలడు. బుఖారీ కితాబుస్ సలాహ్, ముస్లిం మరియు తిర్మిజీ కితాబుల్ బిర్, అబూ దావుద్ కితాబుల్ అదబ్. ఆయత్